రేపు బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. 9 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులపై మాజీ మంత్రి కేటీఆర్ వివరణ ఇవ్వబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రానికి బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ రెడీ చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ పాలనలో జరిగిన అభివృద్ధిపై డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధి పనులను వివరించబోతున్నారు కేటీఆర్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రేపు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోయే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎన్ని గంటలకు ఉంటుంది? అలాగే ఏ అంశాలు ఈ ప్రెజెంటేషన్ లో ఉండబోతున్నాయి? ఝాన్సీ రాణి, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రాలు విడుదల చేయడంతో అందుకు ధీటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుంది. అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అసెంబ్లీలో తమకు కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరింది. అయితే కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ కు అవకాశం దక్కలేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో పాటు 9.5 ఏళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే రాష్ట్రంలో అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా ఆర్థిక రంగం అభివృద్ధి చెందింది, ఇతర వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందిందన్న అంశాన్ని, ఆస్తులు కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు కూడా గణనీయంగా పెరిగాయన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీపై అసెంబ్లీలో చేసిన విమర్శలను తిప్పికొట్టే విధంగా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటున్నట్లు మన సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.